సో హాయ్ ఫ్రెండ్స్, మ్యాన్ ఆఫ్ మాసెస్ మన ఎన్టీఆర్ అన్న గారు నటిస్తున్న మూవీ డ్రాగన్ భయ్య. డ్రాగన్ మూవీ నుంచి అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది భయ్య. యాక్చువల్లీ ఈ మూవీ ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది, కొన్ని కారణాల వల్ల మూవీ అయితే డిలే అయితే అయింది. ఫైనల్ గా 2025 లో ఈ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది భయ్య. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు అయితే 1 year బ్యాక్ అయిపోయాయి భయ్య. అయితే ఎన్టీఆర్ అన్న బిజీ షెడ్యూల్ వల్ల, డైరెక్టర్ ప్రసాద్ నీల్ బిజీ షెడ్యూల్ వల్ల ఈ మూవీ అయితే డిలే అయితే అయింది. ఫైనల్ గా 2025 లో మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది భయ్య. అదే హ్యాపీ. ఈ మూవీతో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే పక్క కాలర్ అయితే ఎగరేస్తారు భయ్య. ఎన్టీఆర్ అన్న అయితే ఫ్యాన్స్ ని హ్యాపీ చేయడానికి సంవత్సరానికి ఒక సినిమా అయితే దించబోతున్నాడు భయ్య. ఇక నుంచి వచ్చిన ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఎన్టీఆర్ అనేది ఒక సినిమా అయితే వస్తుంది. బేసిక్ గా ఎన్టీఆర్ అన్న లైనప్ అయితే రాబోయే 4 years కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది భయ్య. 2025 లో వార్ 2 అయితే వస్తుంది, 26 లో డ్రాగన్ అయితే వస్తుంది, 27 లో నాకు తెలిసి దేవర 2 అయితే రావచ్చు, 28 లో నెల్సన్ గారి మూవీ అయితే వస్తుంది భయ్య. ఎన్టీఆర్ గారివి రాబోయే ఈ 4 మూవీస్ కూడా ఏ ఒక్క మూవీ కూడా 1000 కోట్లు కొట్టకుండా ఉండదు భయ్య. ప్రతి ఒక్క మూవీ కూడా 1000 కోట్లు దాటించే కొట్టేలా కనిపిస్తుంది. ఎన్టీఆర్ అయితే ఒక మాస్టర్ ప్లాన్ తో వస్తున్నాడు భయ్య. ఏ లాంగ్వేజ్ కి తగ్గట్టు ఆ డైరెక్టర్ తో వస్తున్నాడు అనమాట. మన తెలుగు డైరెక్టర్స్ తో మూవీ అయితే తీయట్లేదు, అదర్ డైరెక్టర్స్ తో తీస్తున్నారు అనమాట. బేసిక్ గా ఎన్టీఆర్ గారు అయితే ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో తన మార్కెట్ అయితే పెంచుకుంటున్నాడు భయ్య. ప్రెజెంట్ 2025 లో ఈ ఇయర్ అయితే వార్ 2 మూవీ అయితే వస్తుంది భయ్య. వార్ 2 మూవీలో ఎన్టీఆర్ గారు అయితే విలన్ రోల్ లో కనిపిపోతున్నారు. ఈ వార్ 2 మూవీతో ఎన్టీఆర్ గారికి అయితే హిందీ మార్కెట్ లో ఒక మార్కెట్ అయితే క్రియేట్ అయితే అవుతుంది భయ్య. ఎందుకంటే ఈ మూవీలో రుతిక్ రోషన్ గారు అయితే చేస్తున్నారు కాబట్టి. ఇదివరకే హిందీ మార్కెట్ లో ఎన్టీఆర్ గారికి అయితే ఒక మార్కెట్ అయితే ఉంది, కాకపోతే భారీ మార్కెట్ అయితే లేదు, ఎంతో కొంత మార్కెట్ అయితే ఉంది. ఈ RRR మూవీతో, దేవర మూవీతో ఒక మార్కెట్ అనేది ఎన్టీఆర్ గారికి అయితే బాలీవుడ్ లో క్రియేట్ అయితే అయ్యింది. ప్రెజెంట్ ఎన్టీఆర్ గారికి బాలీవుడ్ లో ఒక 50% మార్కెట్ అయితే ఉందనుకోండి. అయితే ఈ వార్ 2 మూవీతో 50% కాస్త 100% అయితే రీచ్ అయితే అయిపోతారు. ఎందుకంటే ఆబ్వియస్లీ మూవీలో రుతిక్ రోషన్ గారు అయితే ఉన్నారు. రుతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ గారు చేస్తున్నారు కాబట్టి మాక్సిమం ఎన్టీఆర్ గారికి అయితే బాలీవుడ్ లో ఒక మార్కెట్ అనేది క్రియేట్ అయితే అయిపోతుంది భయ్య ఈ వార్ 2 మూవీతో. నెక్స్ట్ మూవీ ఏంటి, నెక్స్ట్ ఇయర్ లో 2026 లో ఈ డ్రాగన్ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది భయ్య. ఈ డ్రాగన్ మూవీతో వరల్డ్ వైడ్ గా ఎన్టీఆర్ గారు అయితే ఫేమస్ అయితే అయిపోతారు. ఆయనకంటూ ఒక మార్కెట్ అయితే క్రియేట్ అయితే అయిపోతుంది భయ్య. ఆ నెక్స్ట్ మూవీ అయితే 2027 లో దేవర 2 మూవీ అయితే వస్తుంది భయ్య. దేవర 2 మూవీకి అయితే ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో కూడా డీసెంట్ కలెక్షన్స్ అయితే వస్తాయి. దేవర 2 మూవీకి అయితే సాలిడ్ కలెక్షన్స్ అయితే వస్తాయి భయ్య. ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో కూడా మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఆ మూవీ 2000 కోట్లు కొట్టి మనం ఆశ్చర్యపడే పని అయితే లేదనమాట. ఎందుకంటే పార్ట్ 2 మూవీ కాబట్టి సీక్వెల్స్ కి అయితే చాలా హైప్ అయితే ఉంటుంది. దేవర 2 లో మంచి కథ కూడా ఉంది. చెప్పాలంటే దేవర అసలు కథ మొదలయ్యేది పార్ట్ 2 మూవీతోనే భయ్య. ఒక ఇంటర్వ్యూలో నేనైతే చూసాను, సాలిడ్ గా ఉంది భయ్య. నేనైతే కథ మొత్తం అయితే విన్నాను భయ్య. ఒక అతనైతే దేవర కథనైతే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు భయ్య. అసలు వీళ్ళనైతే మన ప్రకాష్ రాజ్ అంట దేవర 2 మూవీలో. అలాగే మూవీలో దేవర కూడా బతికే ఉంటాడంట. సముద్రంలో ఫైట్లు చేసేది దేవరేనే అంట భయ్య. డైరెక్టర్ కొరటాల శివ గారు అయితే ఆయన కొడుకు వరానే సముద్రంలో ఈ విలన్స్ అందరినీ చంపించినట్టు మనకి పార్ట్ 1 లో చూపించాడు కదా. అయితే విలన్స్ ని చంపింది వర అయితే కాదు భయ్య, దేవరే చంపాడంట. ఈ స్టోరీ మొత్తం మనకి పార్ట్ 2 లో ఉంటుంది. పార్ట్ 2 లో రివీల్ అయితే చేస్తారనమాట డైరెక్టర్ కొరటాల శివ గారు అయితే. దీన్ని బట్టి చూసుకుంటే అసలు కదా దేవర పార్ట్ 2 లే ఉంది భయ్య. పార్ట్ 2 వచ్చిందంటే ఇంకా ఏ రికార్డు మిగలదు అనమాట. ఈలోగా మన ఎన్టీఆర్ గారు అయితే ఈ డ్రాగన్ మూవీతో, వార్ 2 మూవీతో ప్రతి లాంగ్వేజ్ లో తనకంటూ ఒక మార్కెట్ సెట్ చేసుకుంటారు కాబట్టి దేవర 2 మూవీ వచ్చిందంటే పక్క 2000 కోట్లు అయితే కొట్టేస్తుంది భయ్య. అయితే దేవర మూవీకి హిందీలో మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి భయ్య. పార్ట్ 1 కి డీసెంట్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇంకా పార్ట్ 2 వచ్చిందంటే ఇంకా చెప్పే పని అయితే లేదు. ఒక హిందీలోనే 500 కోట్లు కొట్టే మనం ఆశ్చర్యపడే పని అయితే లేదు భయ్య. ఇదంతా పక్కన పెడితే ఆ నెక్స్ట్ మూవీ అయితే 2028 లో డైరెక్టర్ నెల్సన్ గారితో మూవీని అయితే తీయబోతున్నారు భయ్య. మూవీ స్టోరీ లైన్ కూడా ఫిక్స్ అయితే అయిపోయింది. ఇంకా నెల్సన్ గారు అంటే తమిళ్లో ఫేమస్ డైరెక్టర్. ఇంకా ఈ మూవీతో ఎన్టీఆర్ గారికి అయితే తమిళ్లో కూడా మంచి మార్కెట్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. డైరెక్టర్ నెల్సన్ గారి మూవీస్ అయితే మనం ఇదివరకే మంచి బ్లాక్ బాస్టర్ మూవీస్ అయితే చూసాం. జైలర్ 1, జైలర్ 2, డాక్టర్ ఇలాంటి మంచి మంచి మూవీస్ అయితే తీశారు భయ్య. నెక్స్ట్ ఎన్టీఆర్ గారితో తీయబోయే మూవీ కూడా నెక్స్ట్ లెవెల్ మూవీ అంట భయ్య. సాలిడ్ కథనైతే రాసుకున్నారంట. ఇంకా ఎన్టీఆర్ గారు, నెల్సన్ గారు వీళ్ళిద్దరి మధ్యన రాబోతున్న మూవీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. అయితే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫిక్స్ అయితే అయిపోయారు భయ్య. మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎవరో కాదు భయ్య, మన అనిరుద్ధ్ అని. అనిరుద్ధ్ అయితే నెల్సన్ గారు అయితే వదిలేటట్టయితే లేరు. ఎందుకంటే జైలర్ మూవీ ఇంత పెద్ద హిట్ అవడానికి కారణం అనిరుద్ధ్ గారే భయ్య. స్వయంగా రజనీకాంత్ గారే ఈ మూవీ అయితే బీజం వల్ల హిట్ అయితే అయింది అన్నారు. ఇంకా నెల్సన్ గారి ప్రతి మూవీలు కూడా అనిరుద్ధే భయ్య మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండబోతున్నాడు. ఓకే భయ్య, ఈ మూవీస్ అన్ని పక్కన పెడితే ఇప్పుడైతే డ్రాగన్ మూవీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. డ్రాగన్ మూవీ విషయానికి వస్తే ఒక మాస్ హీరో, ఒక మాస్ డైరెక్టర్ కలిసి ఒక మూవీ తీస్తే ఎలా ఉంటుందో మీరైతే ఊహించుకోండి భయ్య. ప్రశాంత్ నీల్ గారు అయితే ఎన్టీఆర్ గారిని ఈ డ్రాగన్ మూవీలో నెక్స్ట్ లెవెల్ లో చూపిపోతున్నారు భయ్య. భారీ ఎలివేషన్స్ అయితే ప్లాన్ చేశారంట ఈ మూవీలో. ఇది వరకు రిలీజ్ అయిన నీల్ గారి మూవీస్ లో ఉన్న ఎలివేషన్స్ అన్ని ఒక ఎత్తు అయితే ఈ డ్రాగన్ మూవీలో దానికి మించి అయితే ఉండబోతున్నాయంట. నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ అయితే ప్లాన్ చేశారంట భయ్య. అసలు విషయానికి వస్తే ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటనేది క్లారిటీగా తెలియదు కానీ ఈ మూవీ కూడా సలార్ KGF జోనర్ లోనే రాబోతుందంట భయ్య. ఒక మైనింగ్ సంబంధించిన మూవీ అంటున్నారు మరి. అయితే ఇన్సైడ్ టాక్ ఏంటంటే ఈ మూవీ కూడా బొగ్గు గెల గురించి ఉంటుంది అంటున్నారు. అలాగే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా మనకి రిలీజ్ అయితే చేశారు, NTR 31 మూవీ అని. ఆ పోస్టర్ లో NTR కూడా బ్లాక్
కలర్ లో ఉన్నారన్నమాట. ఆబ్వియస్లీ ఎన్టీఆర్ గారు బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నారు అంటే ఈ మూవీ కూడా ఏదో మైనింగ్ కి సంబంధించిన మూవీ భయ. ప్రశాంత్ నీల్ గారికి బ్లాక్ కలర్ అంటే ఇష్టం అనుకుంటా భయ. ఎందుకంటే ఆయన ప్రతి మూవీలో కూడా ప్రతి హీరోని ప్రతి ఒక్క ఆ మూవీలో చేస్తున్న ప్రతి ఒక్క క్యారెక్టర్ ని కూడా బ్లాక్ కలర్ లోనే చూపిస్తాడు. ఇవన్నీ పక్కన పెడితే ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందంట. ప్రశాంత్ నీల్ గారు అయితే ఎన్టీఆర్ గురించి ఒక సాలిడ్ కథనైతే రాసుకున్నారంట భయ. ఇంకో విషయం ఏంటంటే ప్రశాంత్ నీల్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అంట భయ ఈ డ్రాగన్ స్టోరీ అయితే మన ఎన్టీఆర్ గారితో తీస్తున్నారు. ఎన్టీఆర్ గురించి ఈ కథనైతే రాసుకున్నారంట. ప్రశాంత్ నీల్ గారు అయితే ఈ కథనైతే ఎప్పటి నుంచో రాస్తున్నారంట భయ. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంట. అయితే ఈ కథ రాయడము 2024 లోనే కంప్లీట్ అయితే అయిపోయింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ అయితే ఈ సంవత్సరం అయితే స్టార్ట్ అయితే అయింది భయ. ఈ డ్రాగన్ మూవీ అయితే ఎన్టీఆర్ గారి గ్రాఫ్ అయితే పెంచబోతుంది భయ. ప్రతి లాంగ్వేజ్ లో కూడా పెంచబోతుంది అనమాట. ఎన్టీఆర్ గారికి తనకుంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి ఈ డ్రాగన్ మూవీ బాగా వర్కౌట్ అయితే అవుతుంది భయ. నాకైతే ఒక డౌట్ అయితే ఉంది భయ. ఈ సలార్, కేజీఎఫ్, ఈ డ్రాగన్ ఈ 3 సినిమాలు కూడా ఒకే జోనర్ లో వస్తున్నాయి. ఈ 3 సినిమాలు కూడా ఏదైనా ఒక ఇంటర్ లింక్ ఉందేమో అనిపిస్తుంది భయ. పైగా 3 సినిమాల్లో కూడా ఒకే డైరెక్టర్. నెక్స్ట్ ఎన్టీఆర్ గారితో తీస్తున్న ఈ డ్రాగన్ మూవీ అయితే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే అంటున్నారు ప్రశాంత్ నీల్ గారు అయితే. ఈ 3 సినిమాలను కూడా ప్రశాంత్ నీల్ గారు అయితే కలబోతున్నారు అనిపిస్తుంది భయ నాకైతే మాత్రం. ఎందుకంటే 3 సినిమాలు కూడా ఒకే జోనర్ లో వస్తున్నాయి కాబట్టి నాకైతే అనిపిస్తుంది ఒకవేళ గాని ఇది గాని నిజమైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. కలిపితేనే బాగుంటుంది భయ. ఒకవేళ ఈ 3 సినిమాలను కూడా ప్రశాంత్ నీల్ గారు గాని కలిపితే ఏ రికార్డు మిగలదు భయ. వీళ్ళు ముగ్గురు కూడా సాలిడ్ కట్అవుట్స్. ఎన్టీఆర్, ప్రభాస్, ఎస్ వీళ్ళు ముగ్గురు కూడా ఒకే సినిమాలో కనిపిస్తే ఉంటుంది భయ. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇంకా ఏ రికార్డు మిగలదు భయ. టాలీవుడ్ నుంచి కాలీవుడ్ వరకు, కాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు, బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రతి ఒక్క హుడ్ కూడా షేక్ అయితే అయిపోతుంది అనమాట. నేనైతే మాత్రం వీళ్ళు ముగ్గురు కూడా ఒకే మూవీలో చూడాలనుకుంటున్నాను భయ. మనం అనుకుంటే సరిపోదు, నీల్ గారు అయితే అనుకోవాలి. ఇంకా ప్రశాంత్ నీల్ గారు ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియట్లేదు కానీ ఏదో భారీగానే ప్లాన్ చేస్తున్నారు భయ. ఇంక ఈ 3 సినిమాల్లో కూడా ఇంటర్నల్ లింక్ ఉందో లేదో మనకైతే తెలియదు కానీ ఉంటేనే బాగుంటుంది భయ. నేనైతే ఉండాలని కోరుకుంటున్నాను. సో ఫైనల్ గా డ్రాగన్ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది భయ. డ్రాగన్ మూవీని అయితే మనము 2026 జనవరి 9వ తేదీన అయితే చూడబోతున్నాం భయ. రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు. ప్రశాంత్ నీల్ గారు అయితే కాన్ఫిడెన్స్ గా ఈ డ్రాగన్ మూవీ రిలీజ్ డేట్ ని ముందే చెప్పేశారు భయ. 2026 జనవరి 9వ తేదీ సంక్రాంతి కానుగా ఈ డ్రాగన్ మూవీ వస్తుందని. ఇంకా వీళ్ళు చెప్పిన డేట్ కి మూవీ వచ్చేసిందంటే హ్యాపీ భయ. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అయితే నేను అనుకున్నది ఏంటంటే వీళ్ళు చెప్పిన డేట్ కి అయితే మూవీ అయితే మోస్ట్లీ రాకపోవచ్చు భయ. ఎందుకంటే ఇంకొక 10 నెలలే ఉంది. 10 నెలల్లో ఈ భారీ మూవీని తీసి రిలీజ్ చేయగలరా చెప్పండి భయ. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీలో భారీ గ్రాఫిక్స్ అయితే ఉంటుందంట. ఇంకా గ్రాఫిక్స్ నెక్స్ట్ ఎన్టీఆర్ గారు వార్ 2 మూవీకి కాల్ షీట్స్ ఇచ్చేసారు. ఇంకా ఆ వార్ 2 మూవీ షూటింగ్ అయితే ఎన్టీఆర్ గారి బ్యాలెన్స్ అయితే ఉంది. ప్రెజెంట్ ఎన్టీఆర్ గారు అయితే డ్రాగన్ మూవీ షూటింగ్ లోనే ఉన్నారు. కాకపోతే వార్ 2 మూవీ ఈ సంవత్సరం రిలీజ్ అయితే అవుతుంది కాబట్టి ఇంకా షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఎప్పుడు పిలుస్తాం అప్పుడైతే వెళ్ళాలి. ఇంక ఈ డ్రాగన్ మూవీ షూటింగ్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయింది. ఈ డ్రాగన్ మూవీకి సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు అయితే ఉంటాయి, గ్రాఫిక్స్ పనులు అయితే ఉంటాయి. ఇవన్నీ కంప్లీట్ చేసుకుని జనవరి 9వ తేదీన మూవీ వస్తుందా చెప్పండి భయ. మోస్ట్లీ వీళ్ళు చెప్పిన డేట్ కి అయితే మూవీ రాకపోవచ్చు. వచ్చిందంటే గ్రేట్ భయ. ప్రశాంత్ నీల్ గారు జస్ట్ 10-11 నెలల్లో మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేస్తారంటే నేనైతే నమ్మను భయ. దానికి తోడు భారీ బడ్జెట్ మూవీ కాబట్టి నేనైతే అసలే నమ్మను. సలార్ 2 మూవీ కూడా ప్రశాంత్ నీల్ గారు అయితే ఇలానే చెప్పారు భయ. చెప్పిన డేట్ కి అయితే మూవీ వచ్చేస్తుందని చెప్పారు. కాకపోతే మూవీ ఇంకొక 2 months లో స్టార్ట్ అవుతుందంటే అప్పుడు ఇచ్చారు భయ సాకు మూవీ పోస్ట్ పోన్ అవుతుందని. సేమ్ ఈ మూవీ కూడా అదే రిపీట్ చేస్తారేమో నాకైతే భయం వేస్తుంది భయ. అయితే ఒకటి వీళ్ళు చెప్పిన డేట్ కి మూవీ వచ్చిందంటే చాలా గ్రేట్ భయ. అందరూ హ్యాపీ. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. నేనైతే రావాలనే కోరుకుంటున్నాను. సో ఫైనలీ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న డ్రాగన్ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది భయ. ప్రెజెంట్ అయితే షూటింగ్ అయితే జరుగుతుంది. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. రాసి పెట్టుకోండి. సో ఇదే భయ ఈ రోజు వీడియో అయితే. ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ చేయబోతున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎలాగో తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ.